ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రైతన్నలందరికీ పెద్ద శుభవార్త అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. మనకి ఈరోజు నుంచి 25వ తారీఖు నుంచి మనకి రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో మనకి ఎకరం నుంచి మొదలుకొని 12 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి 15,000 రూపాయల చొప్పున ఒకేసారి 2 సీజన్లకు కలుపుకొని మనకి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మనకి 9 జిల్లాల నుంచి 19 జిల్లాల వరకు 19 జిల్లాలలో మనకి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో రైతు బంధు ఏదైతే రైతు భరోసాని మార్చారో దాన్ని రైతు బంధుని మనకి రైతు భరోసా కింద రైతు భరోసా డబ్బులు అనేది మనకి పెన్షన్ రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడంతో పాటుగా ఎవరికైతే ఇప్పటివరకు జమ అయినాయి, అలాగే మనం మెయిన్గా చూసుకున్నట్టయితే ఈరోజు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నారు అన్నదానిపై మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అలాగే లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీకు రుణమాఫీ జరిగినప్పటికీ డబ్బులు పడ్డాయా లేదా, అలాగే మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు ఎన్నిసార్లు పడ్డాయి, అలాగే ఇంకా పెండింగ్ రైతు భరోసా డబ్బులు పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు మనకి పడ్డాయా లేదా అని కూడా చూపిస్తాయి. అలాగే రైతు భరోసా డబ్బులు అనేది పెండింగ్లో ఉన్న వారు కూడా జమ చేసే ప్రక్రియనైతే ప్రభుత్వం అయితే చేపట్టనుందంట. అలాగే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనకి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రైతులకు 7,500 రూపాయలు ఎన్ని ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో జమ చెక్ చేసుకోండి, డబ్బులు అనేది ఖాతాల్లోనైతే జమ అవుతున్నాయని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక మొత్తం ప్రక్రియ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, డబ్బులు పడుతున్నాయా లేదా, మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి, మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే 19 జిల్లాలనైతే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో ఏ ఏ జిల్లాలో మీ పేరు మీ జిల్లా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, తెలుసుకునే ముందు ఈ వీడియోని అయితే చూడండి. ఈ వీడియో చూస్తే మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అర్థమవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా తప్పనిసరిగా చూడండి. అలాగే చూడడమే కాకుండా మన ఛానల్ ఏమైనా మొదటిసారిగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది రాగానే తొందరగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి తప్పనిసరిగా. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అయితే మీకైతే అడుగుతున్నాను. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏంటనేది మనం ఇక్కడ వీడియోలో అయితే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారంగా మనకి ఈ నెల చివరి ఆఖరి లోపు, అలాగే డిసెంబర్ నెల మొదటి వారం లోపు ప్రతి రైతన్నల ఖాతాల్లో ఇచ్చిన హామీ మేరకు 2 సీజన్లకు కలుపుకొని రబీ సీజన్ అలాగే ఖరీఫ్ సీజన్ కలుపుకొని 7,500 రూపాయలు చొప్పున ఎకరానికి 2 సీజన్లకు కలుపుకొని మనకి 15,000 రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాల్లో అలాగే ఎప్పుడైతే డబ్బులు అనేది జమ అవుతాయనేది చాలామంది అడుగుతున్నారు. సో ఈ నెల ఆఖరిలోపు అలాగే డిసెంబర్ మొదటి వారంలోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి ఊర్లో ఉన్న రైతన్నల ఖాతాల్లో ఎకరం నుంచి 10 ఎకరాల లోపున ప్రతి రైతన్నల ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. అలాగే ఎవరైతే పంట వేసిరో మనకైతే పంటనైతే పండించిరో అటువంటి భూములు ఉన్న రైతన్నల ఖాతాల్లో మాత్రమే ఈ డబ్బులు అనేది పంపిస్తున్నారంట, ఖాతాలోనైతే జమ చేస్తున్నారంట. సో ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతన్నకు ఆల్ ద బెస్ట్. సో మనకి వారం లోపల ఈ డబ్బులు అనేది ప్రతి రైతన్నల ఖాతాలోనైతే జమ అవుతున్నాయి. అలాగే ఈరోజు కూడా కొన్ని జిల్లాలలో మనకి నల్గొండ అలాగే సిరిసిల్ల మనకైతే మంచిర్యాల ఇటువంటి జిల్లాలోనైతే ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.